హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ అండి. నేను ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. మీరు చూస్తున్న వ్యక్తి మీకు ఆల్రెడీ తెలుసు కదండి, బేరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు, ఎస్కొత్తూరు గ్రామం, పాణ్యం మండలం, నంద్యాల జిల్లా అండి. అన్నా నమస్తే అన్నా. మీరు కొణిదల హరినాథ రెడ్డి గారి దగ్గర నుంచి కేటగిరీ జతని మీరు కొనుగోలు చేశారు పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో. విరాట్ సామ్రాట్ అని నామకరణం కూడా చేశారు వాటికి. ఆ జత బాగున్నాయన్న. అందులో ఒకదాన్ని మీరు అమ్మటానికి కారణం? ఒకదాన్ని అమ్మాలని మేము ఎప్పుడు అనుకోలే, ఇచ్చే జతగానే ఇద్దాం అనుకున్నాము. వాళ్ళు వచ్చి ఒకటే కావాలా, మాకు వాంటెడ్గా ఒకటే కావాలని అడిగితే మేమేం చేసేదానికి ఏం లేదులేని ఇచ్చేసినాం. న్యూ కేటగిరీ విభాగంలో ఈ సంవత్సరం మీరు సాంబా రామన్ తోటి మీరు స్టార్ట్ చేశారు. అసలు సాంబాని మీరు పైకి ఈ సంవత్సరం వేయనని నాతో చెప్పారు. పైకి వేయటానికి గల కారణం? రామన్కు సాంబా సరిపోదులే చాలదనుకొని ఆలోచన చేసినాం ఫస్ట్. ఎందుకంటే అది నేతది వయసులో, అప్పుడే కడలేసి ఒక 2 నెలలు అయింది అంతే. చాలదనుకునే ఆలోచనతోనే రామన్కు ఎద్దుల కోసం ఎతికినా బాగా. ఎక్కడ చూడు మంచి ఎద్దులు ఉన్నా కూడా రేటు పెద్ద రేటు చెప్తుంటే ఎందుకు వచ్చిందిలే దీన్నే ట్రై చేద్దాంలే అని దింపడం జరిగింది. అది దింపిన తర్వాత రామన్కి సెట్ అయిందా? బాగా బ్రహ్మాండంగా సెట్ అయింది. మేము అనుకునే దానికన్నా పంద్యాలలో ఎక్కువ చేస్తుంది అది పని. బేటలలో కన్నా పంద్యాలలో విపరీతంగా పెంచుకొని చేస్తుంది. మీరు రేపల్లె పందెం చూసింటే ఆర్కే వాళ్ళది రామా గీత తోలిన రికార్డు కూడా చెడిపేసింది. అది బాగా తోలిపెట్టినాయి అవి ఈ సంవత్సరం. అయితే ఇప్పుడు కేటగిరీ విభాగంలో ఎక్కడికి వెళ్ళినా అనేది పోటీతత్వం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఉండాలి. పోటీతత్వం లేకుంటే ఎద్దులలో ఉండి ఏం ప్రయోజనం? పేరు రావాలంటే పోటీ ఉంటేనే కదా పేరు వచ్చేది. మీకు మరికొన్ని జతలకు కూడా పోటీ బాగా నడిచింది, కాంపిటీషన్. ఒక్కోసారి మీరు వెనకపడటం జరిగింది, ఒక్కోసారి వాళ్ళు ముందు పడటం జరిగింది. అసలు ఆ కాంపిటీషన్ గురించి మీరు ఏమన్నా? బాగా జరిగిందన్న కాంపిటీషన్. జతలు ఈ ఏడు బాగానే కలిసినాయి అనుకుంటున్నా నేను. ఎద్దులు మంచి రేపు సీనియర్ వరకు కూడా ఎద్దులు తోలుతాయనే ఆలోచనలో నేను కూడా. ఎద్దులో ఈ ఎద్దు తోలుతుంది అనే గ్యారంటీగా చెప్పనీకి లేదు పంద్యాలు అయితే. ఆ టైపులో కాంపిటీషన్ నడిచింది ఏడు. అయితే యుఎస్ఆర్ బుల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు, మార్తాల వెంకట సుబ్బారెడ్డి గారు, మీ జత ఈ న్యూ కేటగిరీ విభాగం ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ 4 జతల మధ్య ఎక్కువ హెవీ కాంపిటీషన్ నడిచింది. వెనక ఎవరు పడితే వాళ్ళు తోలుకునేవాళ్ళు. అంటే మేము ఇది ఒక రైతుని కించపరిచినట్టు కాదండి, మేమేదో క్యాజువల్గా అడుగుతున్నామండి, అడగాల్సి వచ్చి అడుగుతున్నామండి. అది ఒకరిని కించపరిచినట్టు కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఆ కాంపిటీషన్ బట్టి మీ మనసులో మాట ఏమైనా చెప్పదలుచుకున్నారా? మాకు కాంపిటీషన్ వీళ్ళతో ఉండాలని వాంటెడ్గా ఏం లేదు. కానీ ఫస్ట్ కాంపిటీషన్ అయితే బాగా ఇచ్చిందంటే యుఎస్ఆర్ బుల్స్, తర్వాత ప్రగతి రిసార్ట్స్ వాళ్ళవి బాగా కాంపిటీషన్ తగిలినాయి. దర్శి పందెంలో మీరు చూసుకుంటే కనుక వీడియోలు కూడా ఉన్నాయి. అడుగులలోనే మిస్. పుచ్చకాయల శేషాద్రి చౌదరి 4వ స్థానంలో ఉన్నాయి. ఆ రోజు మేము ఫస్ట్ 3వ స్థానంలో ఉన్నాము. సెకండ్ ప్రగతి వాళ్ళు ఉన్నాయి. ఆ రకం కాంపిటీషన్ ఉంది. లోడ్ అయితే లైట్ అయితే కనుక యుఎస్ఆర్ బుల్స్తో బాగా కాంపిటీషన్ ఉండే ఎక్కడ పోయినా కూడా. లేదు, చాలా మంచి గీతలు ఉన్నాయి కూడా. వాటిలో కూడా లెఫ్ట్ది మనం ఇచ్చినదే, మన షెడ్ కాడి నుంచి పోయినది. అది కూడా ప్రగతి రిసార్ట్ది మనం ఇచ్చినది ఆ గీత. ఓకే, ఇప్పుడు ఈ న్యూ కేటగిరీ విభాగంలో ఇప్పుడు వరకు సాంబార్ రామన్ని మీరు ఎన్ని పందాలు ఆడారు? 48 పందాలు ఆడినా ఉన్నా. అవును, ఈ సంవత్సరమే. ఈ ఎలక్షన్ పీరియడ్ లేకుంటే కనుక ఏప్రిల్ మే మంచి సీజన్. ఆ సీజన్ జరిగి పందాలు కరెక్ట్ జరిగింటే కనుక నేను 70 పందాలు పైన ఆడతాను. ఇప్పుడు అన్ని వరుస పందాలు ఆడటానికండి ఇప్పుడు ఎద్దుల ఆరోగ్యాలు ఇవి కూడా చూసుకోవాలి కదా? అవును, ఖచ్చితంగా చూసుకోవాలి. ఆరోగ్యాలు లేకుండా పోయి ఆడితే కనుక ఇబ్బంది పడతాం. మన ప్లేసులో సంగతి పెడితే బొత్తికి బోర్డులోనే ఉన్నాం. అట్లా మేము చూసుకోకుండా పోయి ఆడినది ఇబ్బంది పడినది అయితే తొండపాడు పందెం. ఎద్దుల ఆరోగ్యాలు బాగాలేవు, నేను గమనించుకోలే. జీతగాడు కూడా చెప్పలేడు, కొంచెం దానాలు అరిగించుకొని నెమరేయలేదన్నా అన్నాడు వెనకసారి పందెం అయిపోయినాక. ఆ పందెం అయితే ఎద్దులదేం ఫాల్ట్ లేదు, మనుషులదే ఫాల్ట్. ఆ ఒక్క పందెం మేము 6వ ప్లేస్ లేదు, 4వ ప్లేస్ వచ్చింది.
అయితే అండి ఇప్పుడు ఈ న్యూ కేటగిరీ విభాగంలో ఈ 5 జతలతో ఎక్కువగా మీకు పోటీ బాగా నడిచింది ఏ జతతో? నేను బాగా నడిచిందంటే ఫస్ట్లో ప్రగతితో, లోడ్ అయినా లైట్ అయినా, యుఎస్ఆర్ బుల్స్తో బాగా లైట్ పందాలు బాగా ఇప్పటికైనా పోటీ అవి. మళ్ళీ లాస్ట్లో పుచ్చకాయల శేషాద్రి చౌదరైనా ఇవి బాగున్నాయి ఎద్దులు. అంటే ఈ 3 జతలతో మీకు ఎక్కువ పోటీ అనేది బాగా మాడతల వెంకట సుబ్బారెడ్డి యాపిలోడు కొత్తగా పెట్టుకున్నాడు, బాగా కలిసినాడు. అయితే మధ్యలో కాంపిటీషన్ బాగా తగిలినాడు, ఫస్ట్ నుంచి లేదు మధ్యలో బాగా కలిసినాడు. పోటీ ఇప్పుడు ఒక విభాగంలో ఇలా అనేది ఉంటే ఎలా ఉంటుంది అసలు? బాగుంటుంది కదన్నా. ఇప్పుడు పందాలకు ఎద్దులు పోతానే అందరు కలుస్తాము, ఎవరైనా కానీ అనుకుంటారు ఇవి కలుస్తాయి ఇంత స్కోర్ పోతుందని అంచనా వేస్తుంటారు ప్రముఖులు. దానికి తగినట్టు మనం తోలినాయంటే బాగుంటుంది, తోలకుండా అంటే అవతలకి అవకాశం వచ్చినట్టే కదా. ఇప్పుడు మన గిత్తలు కూడా కొన్ని పందాల్లో కొంచెం పని అయితే తగ్గించుకున్నాయండి. దానికి రీజన్ కూడా నేను చెప్తాను. సాంబా అని రైట్ ఉంది, దాన్ని తీసుకొచ్చి లెఫ్ట్ వేశారు. రామన్ని లెఫ్ట్ నుంచి రైట్కి వేశారు. అసలు కారణం ఏంటి అని నాకు ఒక 10 మంది కామెంట్ చేశారండి ఈ పర్టికులర్గా ఈ క్వశ్చన్ అడగమని. దానికి కారణం ఏం లేదన్నా, రామను 6 పళ్ళల్లో ఎక్కడ పోయినా కూడా కట్టుకు పోగేసుకొని తోలింది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వచ్చేసి ఆ రోజు కూడా సాంబానే దొన్నిపాడు గీత సంబంధమే ఉన్నది. ఆ రోజు దొన్నిపాడు దాని మీద కూడా రామను ఖచ్చితంగా పోగేసుకుంటుంది అనే ఉద్దేశంతోనే మనం ఆలోచన చేసినాం. కాబట్టి ఆ వలలకు చూసినాను. కానీ రామనుకు రాను అది మెండ అయ్యేసరికి దీనివల్ల మార్చి చూసాం. రైట్లో వచ్చే కనుక బాగుంటుంది, కొంచెం సకందనం కూడా నడుస్తుంది. రామన్ లెఫ్ట్లో కొంచెం తోసినట్టు అనిపిస్తుంది జనాలకు, రైట్ సైడ్లో ఒక సక్కదనం వస్తుంది, ఎద్దు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక మార్పు. వరుస పందాలు ఆడుతాను, నేను 3వ పందెం మార్చినాం, ఒక పందెం అనుకోకుండా. ఆ పందెంలో సాంబా నేను అనుకునే విధంగా ఎక్కువ చేసింది పని అది అని లెఫ్ట్లో బాగుంది కదా అని సాంబాను కంటిన్యూ చేసినాం, అట్లా మార్చడం జరిగింది. మీరు కూడా నాతో పోయిన సంవత్సరం మీ దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని పాయింట్లు అడగటం మర్చిపోయానండి. సాంబాని మీరు నాతో ఏమన్నారంటే ఈ సంవత్సరం ఆపుదాం రాజా, వీలైతే జనవరి నుంచి వేద్దాం, లేకపోతే ఆ జనవరి నుంచి కూడా ఆపేద్దాము, నెక్స్ట్ ఇయర్ వేసుకుందాం అన్నారు. నేను అనుకోలే అసలు సాంబాని మీరు కేటగిరీలో మీరు పైకి వేస్తారని. దానికి కారణం అయితే ఖచ్చితంగా మా డ్రైవర్ల సలహా వరకే దాన్ని దింపడం జరిగింది. ఎద్దు పందెంలో నేను ఏదో దానికి కాడి అందించే చాలు, ఏదో మనం ఫస్ట్ లేకుండా సెకండ్ వరకన్నా ఉంటాంలే అనే రకంగా ఆలోచన చేసి రేపల్లి పందానికి ఎత్తడం జరిగింది. మేము అనుకునే విధానికి 100 రెట్లు ఎక్కువ చేసింది సాంబా. రైట్లో అయినా కానీ ఆ రోజు అందరూ ఒప్పుకున్నారు దాని ఈడుపు. కానీ పెద్దోళ్ళు వచ్చినారు కదా ఆ రోజు, బాగా ఈడ్చింది పర్వాలేదన్నారు. ఒక మనసులో ఏమి ఉంచుకోకుండా ఒక మాట చెప్పు రాజన్న. అది పళ్ళు కలిపి కొద్ది నెలలు అవుతుంది, మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళి సీనియర్గా కేటగిరీకి వేశారు. కేటగిరీకి వేసిన తర్వాత మీకు అబ్బా ఎద్దు ఇబ్బంది పడిద్ది అనే ఆలోచన అనేది రాలేదా మీ ఆలోచనలోకి? నేను ప్రాక్టీస్లోనే చూసిన రాజా, మీరు అనేది కరెక్టే, కానీ ప్రాక్టీస్లోనే నాకు ధైర్యం చిక్కింది దాని మీద. పెద్దరాళ్ళు కట్టి చూసుకున్నాను, నాకు అంచనా ప్రకారం బాగుంటుంది అనే ఆలోచనతో పోయినా. పైగా నేను అప్పటికే 30 లక్షలు పెట్టి 30,50,000 పెట్టి నొస్సం జతను కొనింటి. ఆ జతను కంపేర్ చేసి చూసుకుంటే కనుక జస్ట్ 200 అడుగుల వారలో అవి సెకండ్లో నిలబడుతున్నాయి నా కాడ. కాబట్టి మనం సరే ఇప్పుడు అందరూ రాష్ట్రంలో ఆ రోజు పెద్దోళ్ళలో చెప్పినది ఆలోచన యుఎస్ఆర్ బుల్స్ బాగుంటాయి కేటగిరీలో అనే ఉద్దేశంతో మనం వాటికి రేపల్లిలో టచ్ చేస్తే కనుక ఒక 100 అడుగులు తగ్గినా బాధలే, దాని వరకు 100 అడుగులు తగ్గే వరకు పోతే కనుక నొస్సం జతతో పట్టుకోవచ్చు కదా అనే ఉద్దేశంతోనే ఆ రోజు పార్టిసిపేట్ చేయడం. అయితే ఇప్పుడు మీ దగ్గర అప్పుడు 2 మెయిన్ జతలు ఉన్నాయి, సాంబా ఉంది, రామన్ ఉంది, విరాట్ ఉంది, సామ్రాట్ ఉంది. ఈ జతలో చీల్చి ఒకదాన్ని అమ్మటానికి కారణం రేట్ వస్తుందనే, లేకపోతే ఎద్దు రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవాలి? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మనమేమి అప్పర్ కాదు లోయర్ కాదు, మిడిల్లో పోతున్నాం. ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేసిన కానీ ఉద్దేశం అదే. దానికి తగినట్టుగానే నాకు ఆ రేటు వస్తే చాలనుకున్నాను. నేను వేరే రేట్ అనుకున్నాను, బట్ వాళ్ళు మా డ్రైవర్ల వల్ల ఆలోచన చేసుకుని మేము ఆ రేటుకి ఇచ్చేసినాం. మేము 33,10,000 అమ్మడం జరిగిందని. ఆర్ఆర్ బుల్స్ రోహన్ బాబు అన్నకు, రోహన్ బాబు గారికి అమ్మారు మీరు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తొలి పందెం కొప్పరావూరు పందెం చూశానండి.
ఆ తర్వాత నేను చూడలేదు. దర్శి పందెం పార్టిసిపేట్ చేసింది, కట్టుకు పోగేసుకుని తోలింది, బాగా తోలింది. కానీ వాళ్ళకు మేము చెప్పడం ఏంటంటే జత తీసుకోండి అన్నా బాగుంటాయి, అవి జతలు కూర్చున్నాయి, దానికి ముందైనా వెనకైనా బాగుంటాయి, రెండు తీసుకోండి అనే ఆలోచన చెప్పినాము. వాళ్ళు ఏదో ఒకటే వాంటెడ్గా కొనాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. మీరు మనసులో ఏముంచుకోకుండా రేటు జత మీద ఎంత చెప్పారు మీరు? కొంచెం జత మీద మేము 70 లక్షలు చెప్పినామన్నా. ఒకదాన్ని అయితే 40 పైన ఇచ్చాంలే అని చెప్పినాం. వాళ్ళు ఇంకా ఫోన్లో ఏం పెద్ద బేరాలు ఏం జరపలేదు, డైరెక్ట్ వచ్చినాడు సతీష్ అని, ఆ పిల్లోడు వచ్చి డైరెక్ట్ కావాలని కూర్చున్నాడు. మేము 35 పైన అయితేనే ఇచ్చాములే అని కూర్చున్నాం. ఇంకా సరే మా డ్రైవర్లు పోనీలే రెడీ, అవసరం లేదులే అన్నాడు. పైగా కారణం ఒకటి, దాన్ని అమ్మాలంటే కారణం ఒకటి, ధైర్యం ఏంటంటే ధర్మాంది అని. ఇప్పుడు మీరు చూసింటారు, దర్శి పందెం ముందరనే అమ్మినాం మేము. దర్శి పందెంలోనే ధర్మాన్ని దింపినాం. ధర్మాను విరాట్ను కలిపి ఫస్ట్ బుల్లెట్ పందెం గెలిచినాం. మళ్ళీ నెక్స్ట్ పందెమే మీరు మళ్ళీ విరాట్ను సామాను కలిసి మళ్ళీ ₹1,00,000 పందెం గెలిచినాం. అదే దర్శి పందెంలోనే. దర్శి పందెంలో విరాట్ అనేది 2 చోట్ల ఫస్ట్, కానీ ఎద్దులం అయితే మారినాయి, ధర్మ మారింది, సాంబా మారింది. ఓకే, ఇప్పుడు మీరు సామ్రాట్ నమ్మిన తర్వాత విరాట్ కొన్ని రోజులకి దాని మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, పళ్ళ నుంచి కేటగిరీ వరకు మీ దగ్గరికి వచ్చిన దాకా జత మీదగానే అది పాల్గొంది, బేటాల్లో అయినా సరే పందాల్లో అయినా సరే. చివరికి వచ్చేసరికి దాన్ని మీరు రేట్ వచ్చిందని అమ్మేశారు, అది కరెక్టే. దాని జతలో ఎద్దు మీరు అమ్మిన తర్వాత అది ఒకటిగా ఉంటుంది కదా, దాని మైండ్ సెట్ ఎలా ఉంది ఆ వారం రోజులు? మైండ్ సెట్ అనేది ఏం మారలేదు నాకు గమనించిన, మీరు చెప్పినట్టు ఎద్దు మైండ్ సెట్ మారుతుంది అని ఆలోచన చేసి గమనించుకునే, కానీ అలా ఏం లేదు. బట్ ఏంటంటే పని అయితే దాని మీద దానిలో ఆ రెండింటికి కూర్చున్నట్టు వేరే దానిలో కూర్చోలే ఫస్ట్లో. ఇప్పుడు మీరు చూసుకుంటే దర్శి పందెంలో మేము మాకు ప్రగతికి బాగా కాంపిటీషన్ పట్టింది. ప్రగతి రిసార్ట్ వాళ్ళు కూడా బాగా కాంపిటీషన్ ఇచ్చినారు. ఫస్ట్లో వాళ్ళు అన్నారు అన్ని జతలు అయిపోయినాయి, మాకు దాదాపు 80 సీట్లు మావి. ఆ రోజుకు ధర్మాన్ని దింపి మాకు కూడా డౌట్ ఉన్నాయి, ధర్మ పట్టుకుంటుంది లేదా, ఆ లోడు నేతది కదా అనేసి. ఎద్దు కానీ ధర్మ నేను అనుకునేది కాడికి బాగా చేసిందన్న ఆ రోజు. మనకు బాగా దీని మీద విరాట్ మీద కూడా లాస్ట్ బార్లలో పోగేసుకొని మరీ చేసింది పని. ఇప్పుడు రామన్ని లెఫ్ట్కి వేసినప్పుడు కొన్ని పందాల్లో కూడా సైడ్ వేయటం జరిగింది. అంటే దానికి వచ్చేసి లెఫ్ట్ భుజం కంటే రైట్ భుజమే సెట్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. ఇప్పుడు మీరు అనేది కరెక్ట్ అన్న. ఇప్పుడు రామన్ అనేది 20 నిమిషాల పందెంలో 15 నిమిషాల పందెం వేరుంటుంది, 5 నిమిషాల పందెం వేరుంటుంది దాని కదా. 15 నిమిషాలు లెఫ్ట్లో ఏం చేస్తుందంటే నువ్వు ఎంతన్నా చేసుకొని నేను తోలుతా ఉంటుంది, 5 నిమిషాలు చూసుకోవాలి, కొంచెము బాగా గమనించుకోవాలి దాన్ని. అయితే ఇది సాంబా ఏమవుతుందంటే నువ్వు 20 నిమిషాలు కాదు 25 నిమిషాలు వేసుకో, దాని పని ఒకటే రకంగా ఉంటుంది. ఇప్పుడు రైట్లో వేసినాక రామను విపరీతంగా పెంచుకుంది పని, దుబ్బడం కానీ లేదు, దాన్ని చక్కదనంగా తీర్చింది, ఎద్దును గమనించుకొని తోలుతుంది. అది కూడా అవతల ఎద్దును ఎంత నడుస్తుంది, అవతల స్లో అయినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది. అయితే రైట్కి వేసేసరికి శుభ్రంగా నీట్గా ఉంది, కొన్ని పందాలు అయితే బాగుంది. ఇప్పుడు ఒకదాని మీద చూసుకోవాల్సిన అవసరం లేదు, సాంబార్ను చూసుకునే అవసరం లేదు. లెఫ్ట్లో దాదాపుగా ఏదో లైట్ పందెం బార్లు ఎక్కువై పందానికి అయితే కొంచెం దమ్మొచ్చాదని ఆలోచన చేస్తాను తప్ప లోడ్ ఎంతైనా కానీ ఎద్దులైతే ఇబ్బంది పడదు. అయితే అండి ఇప్పుడు మీ దగ్గర సాంబా, రామన్, విరాట్, ధర్మ ఉంది, ఈ 4 కేటగిరీలో దిగాయి. ఇప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది అంటే, మా సైడ్ సబ్ జూనియర్ ఉంది, మీ సైడ్ ఓల్డ్ కేటగిరీ ఉంది. అంటే మీరు సబ్ జూనియర్కి వేస్తారా, ఓల్డ్ కేటగిరీకి వేస్తారా? ఇప్పుడు లాస్ట్ పందాలకు ఒక 5 పందాల నుంచి సాంబాను రామన్ను కలుపుకున్నాం. అంతకుముందు సాంబా ధర్మ వేసుకుంటున్నాం, విరాట్ రామన్ ఆడుతున్నాం. ఆ పొద్దు ఏం ఆలోచన చేసినామంటే విరాట్ను రామన్ని ఓల్డ్ కేటగిరీలో పెట్టుకుందాము, సాంబాను ధర్మాను సబ్ జూనియర్ వేసుకుందామని ఆలోచన చేసినాం. కానీ ఏమైందంటే అనుకోకుండా దానికి లెగ్ పెయిన్ వచ్చింది ధర్మాకి. ఇప్పుడు మార్నింగ్ కూడా మీరు చూసినారు, అన్ని రకాల ట్రీట్మెంట్ దానికి చేపించున్నాము. ఇప్పటికైతే 70% రికవర్ అయింది. అది కూడా ఇంకా టైం ఉంది కదా సబ్ జూనియర్కి, దానికి తగినట్టు మేము చూస్తాం. మేము ఈరోజు రకం అయితే సాంబా రామన్ని ఎద్దులైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగా జతగా బాగా సెట్ అయినాయి. మోస్ట్లీ వాటినే సబ్ జూనియర్లో వేస్తా. సబ్ జూనియర్లో వేస్తారు. ఒకవేళ ఎవరైనా
చూసి రేటుకి అడిగితే ఇస్తారా? అర్ధరాత్రి వచ్చి అడిగినా కూడా దాని రేటు దానికి వచ్చి ఇచ్చా. ఎటంటన్నా ఇప్పుడు మనం ఒక దాంతో ట్రావెల్ కావాలనే మైండ్ సెట్ అయితే లేదు నాకు. ఇప్పుడు ఈరోజు నేను 70 ఎద్దులు నా జర్నీలో 70 ఎద్దులు మార్చిన. ఏ రోజు కూడా ఈ ఎద్దును పెట్టుకోవాలరా మనం సీనియర్ వరకు తోలాలనే మైండ్ సెట్ అయితే ఏ రోజు చేయలే. కానీ దాని సర్వీస్ అయితే ప్రతిరోజు కొత్తగానే చేస్తాను. అయితే అన్న ఇప్పుడు సీనియర్ ఇప్పుడు కేటగిరీకి దాటేసాయి. సబ్ జూనియర్ కానీ ఓల్డ్ కేటగిరీ కానీ దిగాలి. ఓల్డ్ కేటగిరీ నుంచి ఒకవేళ డైరెక్ట్గా మీరు సీనియర్లో గిత్తలు కనుక తోలాలనే ఆలోచన మీకు ఏమైనా ఉందా సీనియర్లో? నేను అనుకున్నాను, కానీ ఎద్దులు నావి విరాట్ తప్ప ఈ 3 ఎద్దులు సాంబ కానీ ధర్మ కానీ రామన్ కానీ ఎద్దులు 6 పళ్ళలు ఆడుతానే ఎమ్మడి 2 నెలల వ్యవధిలోనే కేటగిరీకి వేసినాం. 2-3 నెలల వ్యవధిలోనే నేత వయసులోనే కేటగిరీకి వేసినాం. కేటగిరీలో కూడా మేము ఆడికి ఏం పందాలు ఆడలే. 48 పందాలు ఆ షార్ట్ పీరియడ్లోనే ఆడినాం. ఈ ఎన్నికలు రాకపోతే ఇంకా 20-30 పందాలు మేము ఆడదాము. కాబట్టి వాటికి కూడా అలసట తగిలినట్టు అనిపిస్తుంది ఎద్దులకు. కాబట్టి దానికోసం ఒక 6 నెలలు సబ్ జూనియర్లో కానీ ఓల్డ్లో కానీ ఏదన్నా అడప పందాలు ఆడుకుంటే రెస్ట్ వచ్చే తర్వాత శివరాత్రి తర్వాత ఏదన్నా ప్లాన్ చేసుకోవాలి. మ్యాక్సిమం అయితే అండి ఓల్డ్ కేటగిరీ విభాగంలో బండలు మీరు చూశారు. మ్యాక్సిమం అటు ఇటు దరిదాపులో సీనియర్కి అటు ఇటు దరిదాపులో ఉంటుంది. సాంబా దాని వయసు మ్యాక్సిమం చిన్న వయసే. మరి ఓల్డ్ కేటగిరీలో తట్టుకునే స్వభావం అయితే ఉందా దానికి? ఒకవేళ వేయాలనుకుంటే మీరు ఓల్డ్ దాని లెక్కచారంగా అయితే కనుక అది సీనియర్కైనా ఇబ్బంది లేదనే ఆలోచనలు ఉన్నా. ఆ ధైర్యం ఉంది దాని మీద. ఏంటంటే ఎద్దు నడక కుదిరింది దానికి. బండ మీద పరిగెత్తాము అనే ఆలోచన చేయదు. అది ఎంత లోడైనా ఎంతలైనా నడకలోనే సాధించాలి. రాయి ఎంత లోడైనా మేము ఆల్రెడీ కొన్ని చోట్ల సీనియర్ రాయి కూడా ఆడినాం కేటగిరీలోనే. ఆ రోజు కూడా ఇబ్బంది లేకుండా తోలింది ఇద్దరు. మీరు కూడా నాతో అన్నారన్న ఒక మాట, సాంబా నడిస్తే రామన్ పరిగెత్తాల్సిందే. రామనే కాదు, ప్రతి ఎద్దు షెడ్డులోనే ప్రతి ఎద్దు ఉరకాల్సిందే. ఒక్క అగ్ని ఒకటే దానికి నడకకు సూటబుల్, కానీ అది దీనికి సెట్ కాదు. అది న్యూ కేటగిరీ దిగాలి, ఇది సబ్. ఇప్పుడు విరాట్ ఉంది ప్లస్ సాంబా ఉంది. ఈ రెండింటి మ్యాచింగ్ ఎప్పుడైనా బేటా చేశారు మీరు? బేటా చేసినాం, పందాలు ఆడినాం కదా మేము. ఇప్పుడు దర్శిలో 2వ పందెం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న పెట్టిన పందెంలో సాంబాను రామన్ని వేసినాం. ఆ రోజు ఫస్ట్ తోలినాం. ఆ రోజు కూడా దాదాపు 20 జతలలో ఫస్ట్. అట్లాగే మేము ఈడ కూడా మా కడప జిల్లాలో ఆడినాం పందాలు. బ్రహ్మాండమైన సెట్టింగ్ అవి. క్లారిటీగా చెప్పండి, ఓల్డ్ కేటగిరీ ఏ జాతనే వేస్తారు మీరు? ఓల్డ్ జతను అయితే ఇప్పుడే అనుకోలే రాజా. మనం ఎద్దులు ఫస్ట్ కండిషన్లో పెట్టుకోవాలా. నేను అసలు వీటి గురించి ఆలోచన చేయడం లేదు. సాంబా గురించి కానీ రామన్ గురించి ఆలోచన చేయడం లేదు. ఒక ధర్మాను లైన్లోకి తేవాలా అనేది ఉద్దేశం. ఇప్పుడు మొన్న ఏదో ఇంటర్వ్యూ చూసి డివిఆర్ అన్నది ఏదో మొబైల్ స్కానర్లు ఉంటాయి హైదరాబాద్ నుంచి తెప్పించుకోవచ్చు అంటే అవి కూడా తెచ్చి ట్రై చేసిన. కాళ్ళ నొప్పి పెయిన్ ఉందని అన్నీ చూస్తున్నా. దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగా. అది ఒక్కటి సెట్ అయితే నాకు ఆనందం. అది ఒక రైతుగా మిమ్మల్ని అయితే నేను ఒక మాట అడుగుతాండి. ఎద్దుకి మన ఇంట్లో ఉన్న ఒక ఎద్దు అయినా సరే, 4 ఎద్దులైనా సరే, 5 ఎద్దులైనా ఒక ఎద్దుకు బాగాలేకపోతే ఆ ఎద్దు మీద పెట్టే ఎఫెక్ట్ అంతా ఇంత కాదన్న. అసలు మీ మాటల్లో వినాలని ఉంది దాని గురించి. ఇప్పుడన్నా నా దగ్గరే చెప్తాను, నేను ఎవరితో చెప్పను, నా విషయమే చెప్తా. నా కాడ తీయక 4 ఎద్దులు 6 ఎద్దులు తీయకుంటున్నాయి. ఈడ షెడ్ ఏర్పాటు చేసిన కానించి 6 ఎద్దులలో ఏదైనా కానీ ఆరోగ్యంగా అంటే మేము ఎంతైనా ఇంకా ఎఫర్ట్ పెట్టి చేయనికి రోజు వచ్చి కూర్చొని తమాషగా ఎంతైనా తిందని ఎంతైనా అని ఆనందంగా ఉంటుంది. అదే ఒక్క ఎద్దు ఇబ్బంది పడుతుంటే కనుక ఆనందం ఉండదు. వీడికి రాబుద్ది కాదు ఇంటి కానించి. వాస్తవంగా చెప్తాను ఈ మాట. ఇప్పుడు ధర్మాంది ఎద్దు ఇప్పుడు సాంబాను కూడా జనాలల్లా సాంబాను మించిన ఎద్దు ధర్మ ఏ రోజుకైనా. కానీ దానికి లెగ్ పెయిన్ పట్టింది. మనం 2 నెలలు అయింది దానికి రికవర్ చిన్నగా. ఇప్పుడు వాళ్ళు వైద్యం చేసిన వాళ్ళు ఏమంటున్నారు, కట్టుకోరి పందానికి ఏం కాదన్నారు. మేము అట్లా వద్దు, మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ తగ్గని, దానికి ఇబ్బంది లేదని దానికి కొంచెం బాడీ కూడా తగ్గించి అంతా దానికి ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మేము చేసిన ప్రయత్నానికి కొంచెం ఫలితం చూపిస్తాం. ఉదయం నేను కూడా చూశానండి. చాలా వరకు పెయిన్ చెప్పుకునేది కదా బాధ, రైతుకే తెలుసు ఆ బాధ.
మనం అనుకుంటాం కానీ ఆ ఎద్దుకి కాలు నొప్పి పడితే ఆ రైతు పడే బాధ మనకి అసలు చెప్పలేదు కదండి. దర్శి పందెం అయిపోయినాక ఆ ఎద్దును అప్పుడప్పుడు ఇంటికి రాకుండా అక్కడక్కడనే అడిగినారు. వాళ్ళు కంపెనీలు 2-3 అడిగినారు మేము మమ్మల్ని. అవి అడిగినా కూడా మేము ఏం లేదని ఉండని ఎట్లా అంటే నా కంపెనీలో ఈరోజు 4 ఎద్దులు 2 పక్కలు వచ్చాయి. ఇప్పుడు ఒక ఎద్దు ఎవరికైనా కానీ సరే ఈ ఎద్దు నాది రైట్కి వచ్చాది, నా ఎద్దు ఖచ్చితంగా 12 తోలుతా అని గ్యారంటీ షూరిటీగా ఏమో ఎవరు ఇవ్వలేరు. నేను ఇచ్చా 4 ఎద్దులు ఏ ఎద్దునైనా ఏ సైడ్ అయినా కట్టుకో. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను అండి ఆ టాపిక్. ఇప్పుడు రామన్ని లెఫ్ట్ వేశారు, లెఫ్ట్ నుంచి రైట్కి వేశారు. సాంబాని రైట్ నుంచి లెఫ్ట్కి వేశారు. ధర్మ కూడా అంతే, మరి అగ్ని కూడా అంతే. ఎందువల్ల 5 గిత్తల్ని 2 పక్కలు నేర్పడం వల్ల ఒకవేళ ఏదన్నా రైతు కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంటుందనే ఆలోచనతోటి మీరు ప్రయత్నం చేస్తున్నారా? అది ఒక ఆలోచనే కాదు, దాన్ని మించిన ఆలోచన ఏంటంటే ఇప్పుడు మన కాడ అగ్నింది, దాని 2 పక్కలు ఎద్దు. మీరు పొద్దున బ్యాట వేసినప్పుడు కూడా చూసినారు దాని ఫోర్స్ కానీ. మనకు రేపు పొద్దున దానికి జత కలుపుకోవాలంటే ఇప్పుడు మనం అనుకునే ఎద్దు దానికి రైట్ సైడ్లోనే దొరికింది అనుకో హ్యాపీ, లేదంటే లెఫ్ట్ సైడ్ దొరికినా హ్యాపీ. ఇప్పుడు ఆ రకంగా ఆలోచన చేస్తాను నేను. ఇప్పుడు ఒకే రకంగా ఒక వల్లకు ఉన్నాయనుకో మనకు వాంటెడ్గా ఆ వల్లదే కావాలా. ఇప్పుడు మనదే మారేటట్టు ఉంటే కనుక దాన్ని అవతల దాన్ని చేసుకోవచ్చు కదా అని. ఓకే, ఇప్పుడు వీటికి ఫీడింగ్ విషయంలో ఏమైనా ఎక్స్ట్రా ఫుడ్ ఏమైనా పెడుతున్నారా? ఏం లేదన్న, మేమైతే ఇప్పుడు నమ్ముతారో లేదో మీరు, మేము ఉలువలు, బార్లీ జావా, ఇంత బీట్రూటు అంతే, అంతకు మించి దానాలు అయితే మేము పెట్టం. అవునన్న, ఇప్పుడు వాళ్ళు లెగ్ పెయిన్ అన్నాక మనం పైన బాడీ ఎక్కువ అంటే కనుక కింద ప్రెజర్ పడుతుంది లెగ్స్ మీద. ఇప్పుడు దాని మీద మనం వైద్యం చేయించున్నాం కాబట్టి ఆ లెగ్ పైన తగ్గితేనే దాని ఫలితం కూడా తొందరగా చూపిస్తుంది. ఇప్పుడు అంతా పెట్టుకొని మేము అది కాక పెయిన్ ఉంది కాబట్టి బ్యాటాలు కూడా దాన్ని తిప్పడం కూడా మానేసినాం. జస్ట్ వాకింగ్ టైపులో తిప్పుతున్నాం. ఇప్పుడు అంత బాడీ హెవీ ఫీడింగ్ ఇచ్చే కనుక దానికి లేనిపోయిన రోగాలలో వచ్చాయి. మీ మనసులో అయితే సీనియర్ తోలన్న ఆలోచన అయితే ఉంది? ఖచ్చితంగా ఉంది. సీనియర్, మీరు సీనియర్లో పాల్గొనక చాలా సంవత్సరాలు అయింది. చాలా సంవత్సరాలు. ఈ జతను ఒకవేళ సీనియర్కి వేయాలనుకుంటే 2025లో వేస్తారా, 26లో వేస్తారా? 25లోనే ఇచ్చామన్నా. 25లోనే ఇచ్చాం. నా దగ్గర ఉన్న ఎద్దులలో ఉంటే కనుక నా కాడ కొనకుండా ఎవరు కొనకుండా ఉంటే కనుక ఖచ్చితంగా 25లోనే ఇచ్చాం. మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలండి కోరుకుంటున్నాను. ప్లస్ వచ్చేసి విరాట్ మనస్తత్వం. విరాట్ ఎద్దు మనం అల్లకల్లోలంగా చేయదు. అది దాని ఒక వే. ఇప్పుడు ఎద్దును మనం వాడుకునే దాన్ని బట్టి విరాటు. ఇప్పుడు నీ ఇష్టానుసారం కొడతాను నువ్వు ప్రెజర్ చేసి చేస్తావంటే ఎద్దు కాదు. దాని స్టైలు ఎంత పని గుంజుకునేటోని అంత టాలెంట్ ఉంది. రామన్ది కూడా సేమ్ టైప్ కానీ ఫోర్స్ ఉంటుంది రామను. ఇప్పుడు ఎప్పుడెప్పుడు పోదామా స్పీడ్గా అనే రకం. విరాట్ అలా కాదు, బండనల్లా తీసుకొని వచ్చాది అది. నేను ఆ రోజు కూడా వాళ్ళకు ఆర్ఆర్ బుల్స్ వాళ్ళకు చెప్పిన, అన్న అది స్టైల్గా ముందు పోతుంది, నువ్వు ఇదైతే ఆ రెండుకి సెట్టింగ్ అన్న అని చెప్తే కూడా వాళ్ళు వినలే. సరే మనం చెప్పే మన ప్రయత్నం మనం చేసినాం, వాళ్ళ ఇష్టం అనే ఉద్దేశంతో మనం విడిచిపెట్టాం. సరే, ఒకసారి సాంబా గురించి ఒక మాట అడుగుదామండి. సాంబా దగ్గరికి. సాంబా ఈజ్ మీ ఫేవరెట్ బుల్? నా ఫేవరెట్ బుల్ ఎప్పటికైనా ధర్మనేనా. కానీ ఇది కూడా నాకు ఇప్పుడు నా ఎద్దులు నాకు ఫేవరెట్. దాంట్లో కూడా ఫేవరెట్ అంటే ధర్మ తర్వాత సాంబానే. నా మంచి స్ట్రక్చర్ అన్న ఎద్దు. మెయిన్గా నాకు తెలిసిన నా వయసులో నా అనుభవం ప్రకారం అయితే ఎద్దుకు నడక కుదరాల. పెద్దరాళ్ళని తీసుకోవాలా అంటే కనుక ఒక నడకతోనే సాధ్యం. కానీ పరిగెత్తామంటే ఎంతసేపు పరిగెత్తుంది ఎద్దు. ఇప్పుడు ధీరా పరిగెత్తి 50 బిట్టు కానీ 70 బిట్టు కానీ అలాగేస్తుంది. అన్ని ఎద్దులు అట్ట ఎట్లా వేస్తాయి? అన్ని ఎద్దులు కుదరవు. ఆ టైపులోనే దీనికి నడక కుదిరింది. పైగా చిన్న వయసులోనే పెద్ద పెద్ద రాళ్ళు తోలింది. ఆ నమ్మకం బాగుంది నాకు. ఎంత వయసు ఉంటుంది అన్న దీనికి? ఇంకా ఎంతన్నా ఇప్పుడు 6 రూపాయలు కడలు కూడా సమకూరలే. కడలేసి అంత 8 నెలలు 9 నెలలు అయింది అంతే. అంతే. మీరు పర్టికులర్ గా బ్యాటర్ రాయి కూడా నేను చూసానండి. 13 క్వింటాలు తప్పితే ఉన్నది. ఇప్పుడు నాకు తెలిసిన మనుషులు కూడా నన్ను తిడతారు, నువ్వు అంతంత రాళ్ళు వేస్తే ఎట్లా ఇబ్బంది పడతాయి కదా ఎద్దులని. నేను వేసేది అయితే అదే, ఆ రాళ్ళు వేసుకుంటేనే నాకు నమ్మకం.
క్లారిటీగా ఇంత అంచనా అనేది ఉంటుంది ఆ రాయితో మీకు? కరెక్ట్ అంచనా. పోయిన సంవత్సరం మీరు మాకు చెప్పారు విరాట్ సామ్రాట్ 19 పట్లేసాయి. అదే కోర్టులో ఈ జత తోలిన తర్వాత సాంబార్ రామన్ 20 పట్లేసి 30 సెకండ్లు టైం మిగిల్చారు. ఆ రోజు మీరు చెప్పారు డిఫరెన్స్ సాంబానే తీసుకుంటుంది ఎక్కువ, లోడ్ తీసుకునే విధానంలో ఇదే వెనక వస్తుంది. మనకు స్పీడు కన్నా లోడుకు ఎద్దులన్నా. ఇప్పుడు 4 ఎద్దులలో స్పీడుకు ఎవరికన్నా చిక్కుతామంటే చిక్కుతామేమో, మేము అట్లా కూడా చెప్తున్నాను. కానీ లోడు విషయంలో గట్టి పోటీస్తా. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడున్న ఎద్దులలో పుచ్చకాయల శేషాద్రి చౌదరి ఎక్కడ దింపినా ఫస్ట్ తోలుతున్నాయి. ఎవరు కూడా మీ ఏరియాలోనే హుజూర్ నగర్ ఏరియాలో 18 దొరికితే ఫస్ట్కు సెకండ్కి 500 అడుగులు వారంది. మా ఏరియాకు వచ్చినారు. మా ఏరియాకు వచ్చి సాంబా ధర్మ అప్పుడు జతలు ఉన్నాం. మేము వరుస పందాలు ఆడుతున్నాం. మేము ఎక్కడున్నా ఆడుతున్నాం. మా ఏరియాలో పందాలు ఎక్కువ ఆడుతున్నాం. వాళ్ళు వచ్చి మాకు వాళ్ళ కాంపిటీషన్ పడింది. జస్ట్ 50 అడుగులలో వాళ్ళు మమ్మల్ని బీట్ చేసినారు వెనకండి. అదే రకంగా మాకు వాళ్ళకు 4 చోట్ల జరిగింది. మేము వెనకనే పడుతున్నారు వాళ్ళు. ముందు ఒక రోజు కూడా వాళ్ళే మాకు అవకాశం రానికి. కానీ నేను ఒకటే అనుకున్నా, మా డ్రైవర్లు ఒకటే అనుకున్నాం, ఎద్దులు నేతవి, పైగా పందాలు ఎక్కువ ఆడుతున్నాం, రెస్ట్ లేకుండా ఆడుతున్నాం. ఈ విధంగా అన్నప్పుడు మామూలు ఆ వేరియేషన్ అనేది వస్తుంది అనే ఉద్దేశంతో ఎద్దులు మేము ఏ రోజు కూడా బాధపడలేదు. ఎద్దుల మీద 48 పందాలు ఆడినే ఉన్నా. 40 పైనే ఆడినే ఉన్నా. ఫస్ట్ 40 పైనే ఉన్నాయి. ఫస్ట్ మళ్ళీ 41 42 ఉంటాయి. మేము రాసి పెట్టుకోలే ఎగ్జాక్ట్గా. 40 పైనే ఉంటాయి. దాదాపు 90% ఫస్టే. ఓకే అండి, పోటీతత్వం అనేది ఉండాలి. గెలిపోవటం అనేది సహజం. ఒక్కో రోజు ముందు పడవచ్చు, వెనకబడవచ్చు. పర్టికులర్గా సాంబార్ రామన్ని జతను చీల్చి ఒకవేళ వేయాలనుకుంటే ఏ గిత్తతో పాటు వేస్తారు సాంబాని? ధర్మానే. ఆప్షనే లేదు, ఇంకా ధర్మానే. ఇప్పుడు రేపు మీరు అన్నట్టు సబ్ జూనియర్ దించాలా, ఓల్డ్ ఆడాలా అనే ఉద్దేశం వచ్చినప్పుడు ఖచ్చితంగా సాంబా ధర్మ అనేది సబ్ జూనియర్, విరాట్ రామన్ అనేది ఓల్డ్. ఇంకా లేని పక్షంలో సాంబా రామన్తోనే సబ్ జూనియర్ ఆడతాం. ధర్మ దగ్గరికి వెళ్దామండి ఒకసారి. మిమ్మల్ని పర్టికులర్గా అక్కడే అడుగుదాం అనుకున్నాను. దీని దగ్గరికి తెచ్చిన తర్వాత అడగడానికి కారణం ఏంటంటే, మీరు రీసెంట్గా బ్లాక్ గిత్తను ఒకటి తెచ్చారు. నేను ఇంతవరకు వీడియో కూడా పోస్ట్ చేయాల. ఆ గిత్తని ఏమైంది? ఇప్పుడు లేదు, అడిగిపోయింది. దాన్ని అమ్మేసినా ఉన్నాం మేము జీకే రెడ్డి అన్న కాడ కొన్నాము దాన్ని. దాన్ని కొన్నాక ఒక నెలన్నర మన దగ్గర ఉంది. కొంచెం మనకు దీనికి దాని వల్ల కుదరవు అనే ఉద్దేశంతో కొంచెం ఇది స్పీడ్ ఎక్కువ ఉంది, అది కొంచెం స్పీడ్ తక్కువ ఉంది. ఈ కొంచెం కాంపిటీషన్లో తట్టుకోలేము అనే ఆలోచనతో అమ్మడం జరిగింది. మేము కొన్ని రేటుకి అమ్మేసినాం. 490 కొన్నాము, అంతకే అమ్మేసినాం. వల్ల లెఫ్ట్కే వచ్చాము, అది రైట్కే. అది కొంచెం లెఫ్ట్కు కొంచెం స్లో అవుతుందా అనే ఆలోచనతో అమ్మేయడం జరిగింది. పైగా అది కొంచెం ఏజ్డ్, దీని వయసుకు దాని వయసుకు ఒక 2 సంవత్సరాలు పెద్దది ఉంటుంది. రేపు పొద్దున సాలదేమో దీనికి వయసు వచ్చే అనే ఉద్దేశంతోనే అమ్మడం జరిగింది. అన్న ఎగ్జాక్ట్గా 59.5 ఉంటుందన్న. 60 అయితే లేదు, 60కి లోపలనే. కానీ జంప్ ఎక్కువ, బార్ ఎక్కువ. అయితే పర్టికులర్గా ఇప్పుడు మరి మీ దగ్గర ఇది ఒకటే ఉంది, మరి మీరు దీనికి జతగా కొనుగోలు చేస్తారా? కొనుగోలు చేయాలన్నా. ఇప్పుడు మాకు తెలిసే మా పరిధిలో ఉండే ఎద్దులు మా ఏరియాలో ఉండేవి చూస్తున్నాము. సరిపోతే కనుక తీసుకోవాలని, లేదంటే సరిపోతే అమ్మాలని కూడా దీన్ని. మేమేం ఇప్పుడు ఆలోచన ఏం లేదు. మంచి గిత్తలు ఉన్నాయి, కొంటే పెద్ద రేట్లే ఉంటాయి. కానీ సరే పందాలు దిగినాకైనా ఇంకా కొంచెం వెచ్చించైనా కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగం గిత్తలు మీకు తెలిసి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా, ఆ విభాగం ఎలా ఉండబోతుంది? ఈ ఇయర్ న్యూ కేటగిరీకి బాగుంటుందన్న కాంపిటీషన్. అయితే నాకు తెలిసిన వరకు అయితే బాగా చాలా కాంపిటీషన్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మెరుగ్గానే ఉండొచ్చు కాంపిటీషన్. ఎద్దులు ఇప్పుడు అగ్నికి కూడా జత ఉంటే కనుక ఇది కూడా ఖచ్చితంగా కాంపిటీషన్ బుల్లే, ఎవరికైనా సవాలే. అగ్ని ఇప్పుడు నేను చెప్పేది తక్కువ దాని విషయంలో.
దాని పనితనం జనాలకు అదే చెప్తారు. ఫైనల్గా అగ్ని గురించి ఒక 30 సెకండ్స్ చెప్పాలి. అగ్ని అగ్రెసివ్ అన్న. అగ్ని పేరులో దానికి తగినట్టే అగ్రెసివ్. మనుషుల్ని అందరిని నమ్మదు. ఎద్దును అవతల దాన్ని నువ్వు రా నేను వచ్చేంత అనే రకంగా సవాల్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. చాలా స్పీడ్ ఎద్దు, ఫోర్స్ ఎద్దు, పోగేసుకుని లెక్క చేయింది. దాని స్థాయి, దాని వయస్సు, దాని బలం అన్నిటికీ మించి పనిచేస్తుంది. ఓకే అన్న, ఇప్పుడు ధర్మాకి పర్టికులర్గా ఏమైంది అసలు? దానికి జస్ట్ యాంకిల్లో కింద పిడిలో ఫ్లూయిడ్స్ ఫామ్ అయినాయని డాక్టర్ చెప్పినాడు. దానివల్ల పెయిన్ వచ్చింది. అది మీరు ముందే చూపించుకోలేదు, కొంచెం నెగ్లెక్ట్ చేసినారని అన్నారు. మేము ఏందనుకున్నామంటే జస్ట్ ఏదన్నా 6 పళ్ళ విభాగంలో ఎద్దును కాంపిటీషన్లో మామూలుగా గడ తీసి మొత్తం ఎద్దుల్లో తిరుక్కొని రాలే, బండ మీదనే తిప్పేసరికి ఏమన్నా ఆడ ఇరుకు పట్టిందే ఎద్దుకు అనే ఉద్దేశంతో మేము జస్ట్ క్యాజువల్గా పెయిన్ కిల్లర్స్ అట్లా వాడినాం. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు నాటు వైద్యం ఇది వాడుతున్నాము, బాగానే ఉంది. ఆరోగ్య విషయంలో నా దగ్గర 5 ఎద్దులు టాపే. ఇప్పుడు దానికి ఎంత టైం పట్టొచ్చు రికవరీ కావడానికి? మేబీ 2 months ఉన్నా. ఇప్పుడు ఎద్దును కండిషన్గా దానాలు లేవు, బ్యాటాలు బొత్తిగా లేవు. ఇది రెడీ అన్నికి ఏ రకంగా రెడీ కావాలా, అన్ని రకాలుగా రెడీ కావాలంటే టైం పడుతుంది. అది 2 months పట్టవచ్చు, 3 months పట్టవచ్చు. ఇప్పుడైతే నేను ఎమ్మడిపడి దాన్ని తీయాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. ఏ రోజుకైనా ధర్మ అనేది బయటకు వస్తుంది. వచ్చిన రోజు అందరూ అనుకోవాల్సిందే. నేను చూశానండి, ఆ పెయిన్ చాలా బాధాకరం. అది లైవ్లో మనం చూడలేము, మనం చెప్పలేము, కాబట్టి మనసులో పెట్టుకోవటమే. ఫైనల్గా ధర్మాని, అగ్నిని, మీ దగ్గర ఉన్న 5 గిత్తలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు సెలక్షన్ చేశారు, మంచి పేర్లు సెలక్షన్ చేశారు. రామన్ని, సాంబార్ని సీనియర్లో చూడాలని మా కోరిక. మీరు సీనియర్లో పాల్గొంటే మీ మనసులో మాట. నాకు కూడా ఖచ్చితంగా ఆశ ఉంది, నా సీనియర్లు తోలాలా, మంచి ఇప్పుడున్నే మేధావులతోనే కాంపిటీషన్లో పాల్గొనాలనే ఉద్దేశం ఉంది. మనము ఈ ఫీల్డ్లో ఉండి 12 సంవత్సరాలు అవుతుంది. ఇన్నాళ్ళైనా సీనియర్లో మేము కన్సిస్టెంట్గా పార్టిసిపేట్ చేసినది ఎప్పుడు లేదు. మా అన్న కానీ నేను కానీ ఏదో కొన్ని పందాల వరకు చేసినాం కానీ కన్సిస్టెంట్గా చేయలేదు. అలా కాకుండా ఎద్దులు మన దగ్గర సీనియర్కి తగినటువంటి ఎద్దులు ఉన్నాయి. సీనియర్లోనే మంచిగా ఉంటాయి ఎద్దులు నా కాడ. ఎట్లా అంటే ఎద్దులు లోడుకు బాగున్నాయి అనే ఉద్దేశంతో సీనియర్లోనే బాగుంటాయి అనే ఆలోచన వచ్చింది. కాబట్టి సీనియర్లో పార్టిసిపేట్ చేస్తా. కొన్ని పందాల్లో మీరు పాల్గొంటున్నప్పుడు యూట్యూబ్లో కామెంట్స్ చూస్తుంటారా? వీడియోస్ కానీ కామెంట్లు కానీ చూస్తాను. అదొక ఇప్పుడు మెచ్చుకునేది అందరు మెచ్చుకుంటారన్నా. ఇప్పుడు మన లోపాలు ఎత్తి చూపినోడే మన ఫ్రెండు. ఇప్పుడు మన గురించి మనకన్నా చూసే వాళ్ళకు ఎక్కువ అంచనా ఉంటుంది. వాళ్ళ ద్వారా తెలుసుకొని మనం సరి చేసుకుంటే కూడా అది కూడా ఒక పాఠం మాదిరి బాగుంటుంది. తీసుకుంటారా? ఖచ్చితంగా ఓటమినే తీసుకునేది నేను. ఇప్పుడు ఓడిపోనీకి ఓటమిని తీసుకునేటోడు ఈ ఫీల్డ్లో ముందుకు వచ్చాడు. ఓడిపోనీకి కూడా రెడీగా ఉండాలి ఈ ఫీల్డ్లో. నేను గెలుచాను అనేటోడు ఏ రోజు గెలిచాడు ఈ ఫీల్డ్లో. ఓడిపోయే ఓటమి అనేది ఈ ఫీల్డ్లో ఖచ్చితంగా కావాలా. ప్రతి రైతుకు రావాలా, ప్రతి కంపెనీకి కావాలా, ప్రతి ఒనికి కావాలి. నాకు తెలిసి ఓటమి లేకుండా గెలిచినోడు అయితే వాడు ఖచ్చితంగా ఓడిపోయిన రోజు వాడు తీసుకెళ్ళాడు. ఇప్పుడు మా డ్రైవర్లకు కూడా, మా జీతగాళ్ళకు కూడా ఒకటే చెప్తాను నేను, మీ పని మీరు చేయరు, ఫలితం ఆలోచన అవసరం లే, నేనుండా, మీకు అవసరం ఏముంది, ఆ ధైర్యం నేను ఇస్తాను, ఇప్పుడు మీ పని మీరు చేయడానికి ఏముంది అనే మాట చెప్తాను నేను. ఎప్పుడన్నా కానీ కలగొట్ల కృష్ణ గారికి అబ్బా ఈ పందెం మనకు అందదు, కాంపిటీషన్ జతలు వచ్చినాయి, గట్టిగా తోలు వదిలేసేయండి అంటారా ముందు పడితే? అట్లా ఏ రోజు జరగాలి అన్న. నేను ఆడ ఉంటే కనుక మ్యాక్సిమం జోయలుగంట వాళ్ళతో. ఇప్పుడు వాళ్ళు టెన్షన్ ఉంటుంది బాగా జనాల్లో. ఇప్పుడు దర్శి పందెం ఏంది, ప్రెస్టీజియస్ పందెం అది ఈ ఇయర్కి. నాకు తెలిసి దర్శి పందెం అనేది ప్రెస్టీజియస్ పందెం. 2 పందాలు మేము 2 జతలతో పోయినాం. ఆల్రెడీ దర్శి రోజు ముందు రోజు కడప జిల్లాలో కడప టౌన్లోనే పందెం జరిగింది, ₹1,00,000 పందెం. ఆ పందెం గెలిచే మేము దర్శిపోయినాం. ఆడ బాగా తగిలింది. ఆ రోజున మేము అనుకునేది ఏంది, సరే డ్రైవర్లు కృష్ణన్న కానీ
సుధాకర్ కానీ వీళ్ళల్లో మేము మాట్లాడుకునేది ఏంటంటే కృష్ణన్నకు ఆల్రెడీ అనుభవం ఉంది అప్పటికే అలాంటి కాంపిటీషన్ పోటీలలో పాల్గొనేది. కాబట్టి కృష్ణన్న కూర్చొని ఈ విధంగా మనకు అవసరం లేదన్నా, ఎదురు ఇబ్బంది పడితే కనుక నువ్వు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదన్నా అని చెప్పిన. కానీ కాంపిటీషను ఎడ్జుకు వచ్చింది, టగఫర్ వచ్చింది. 2 జతలకు మీరు చూసుకుంటే కనుక ఫస్ట్ నేనే ఎండాను, 3 నేనే ఎండాను, సెకండ్ ప్రగతి వాళ్ళు. ప్రగతి వాళ్ళకు నాకు జస్ట్ 20 అడుగులే సెకండ్కు థర్డ్కు. సాంబా రామన్ ఆల్రెడీ ముందు రోజు ఆడొచ్చినాయి, ఆడి కడప నుంచి దర్శకు వచ్చినాయి, దాదాపు 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరుసటి రోజు పందెం. ఆ రకంగా ఆడినా నేను పందెంలో. సరే అన్న, ఎద్దుల గురించి మనం చెప్పాము. ఇప్పుడు మీరు తోలిన జాతలు, మీరు తోలిన పలానా పందెం వీడియోలు మీరు చూసుకుంటారా? ఖచ్చితంగా అన్న, ఏడ తప్పు జరిగిందని చూసుకోవాలి కదా. ఇప్పుడు రాయచూరు పందెం జరిగింది. రాయచూరులో నాకు తెలిసిన వరకు నేను కూడా రాయచూరులో 3 times పార్టిసిపేట్ చేసిన. ఇంతవరకు కూడా ఆ స్కోరు కల్లో కూడా జరగలే. 13 బార్లు వేసి 30 అడుగులు అంటే కల్లో కూడా జరగలేదు ఆ పందెం. ఆ రాయి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జరిగిన పలకంతోటి సాయిబులవి ఎద్దులు 12 వేసి 100 వేసినాయి ఆ రాయిని. నిన్న మేము పార్టిసిపేట్ చేసిన ముందు రోజు లోకల్గా అదే రాయిని మళ్ళీ మరుసటి రోజు న్యూ కేటగిరీకి పెట్టినారు. ఆ రాయిని 13 బార్లు వేసి 30 అడుగులు వేసినాం. ఎద్దులు ఏడా కూడా తప్పులు చేయకుండా ఇబ్బంది లేకుండా నడిచినాయి. ఆ రాయిని ఏం చూసుకునేది ఏముంటుంది, దాన్ని చూసుకొని నేను ఏదన్నా ఇప్పుడు తొండపాట్లో జరిగిన తప్పులు ఎందుకు జరిగినాయి, ఏం జరిగింది అనేది అట్లాంటివి వెరిఫై చేసుకుంటాను. కొన్ని చోట్ల లైవ్ ఉండదు కదా, సిగ్నల్ ఉండదు కదా. అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా మీరు ప్రతి పందెం మీరు వెళ్తారు. వర్క్ పరంగా మీరు చేసే వృత్తికి, ఎడ్లకి, ఫీల్డ్కి, దానికి దీనికి సెట్ అవుతుందా? కొంచెం కష్టమే, కానీ పెద్ద పంటలు కాబట్టి టైం చేసుకొని రావాల్సిందే. ఇప్పుడు నేను బెంగళూరులో ఏదో వ్యాపారాలు పీజీ హాస్టల్ నడుపుకుంటా, దానికి దీనికి సెట్ కాదు. కానీ కొంచెం మాకు పార్ట్నర్స్ కొంచెం బాగున్నారు కాబట్టి పోతుంది. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారన్న, పర్టికులర్గా ఒక 7 కామెంట్ చేశారు. అసలు బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఏం వర్క్ చేస్తారు, వృత్తిపరంగా ప్రొఫెషన్గా ఏం చేస్తారు? ఏం లేదన్న, నేను ఎంటెక్ చేసినాను. నాకు ఇంట్రెస్ట్ లేదు, జాబ్ చేసేకి ఇంట్రెస్ట్ లేదు. మా అత్త వాళ్ళు, మేనత్త వాళ్ళు పీజీ హాస్టల్లో మెయింటైన్ చేస్తున్నారు బెంగళూరులో. నేను వాళ్ళతో పాటు డ్రైవ్ అయి మెయింటైన్ చేస్తున్నా పీజీ హాస్టల్లే బెంగళూరులో. ఇక్కడ ఎద్దులు ఇంకా ఫస్ట్ నుంచి ఎద్దులు ఉన్నాయి, మా అన్నతో పాటు పెట్టుకుంటే ఇప్పుడు సపరేట్గా ఇండివిజువల్గా పెట్టుకున్నాము. ఆయన మానుకున్నాడు, ఎద్దుల విభాగంలో లేడు ఇప్పుడు. ఇంకా మనం మీకు తెలిసిందే కదా, ఇంకా ఎద్దులు అయితే మనకు ఒక జత కానీ 2 జతలు కానీ కంటిన్యూ ఉండనే ఉన్నాయి. ఇంకా వాటికి దానికి సరిపోతుంది. ఫైనల్గా బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారి గిత్తలంటే ఒక బ్రాండ్ ఉంది. నంద్యాల జిల్లాలో చాలామంది పశుపోషకులు అయితే బయటకు వచ్చారు. వాళ్ళ పేర్లు చెప్పాలంటే చాలా ఉందండి వాళ్ళ చరిత్ర. అలాంటి నంద్యాల జిల్లా వాటర్కి, ఎద్దులకి బాగా సెట్ అవుతుంది. అసలు మీరు ఆరోగ్య విషయంలో కూడా, ఫీడింగ్ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఏదన్నా 1-2 సందర్భాలు కానీ ఎప్పుడు ఇబ్బంది రాలా. అసలు ఏముంది ఫీడింగ్ విషయంలో కానీ కొంచెం ఏమన్నా చెప్పగలుగుతారా? వాతావరణం మెయిన్గా ఉండాలన్న. వాతావరణం చాలా అదేమంటారు, ఎనిమల్ ఫ్రెండ్లీ మాదంతా. ఇక్కడ మీరు చూస్తే గిద్దలూరు ఏరియా వాళ్ళు కానీ, బద్వేలు ఏరియా వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ బరుగుళ్ళు కానీ, ఆవులు కానీ, ఎద్దులు కానీ ఏదో పెట్టుకుంటుంటారు. రీసెంట్గా రాయవరం రామచంద్రారెడ్డి నా మిత్రుడు, ఆ పిల్లోడు కూడా వచ్చి ఇన్ని ఎద్దుల షెడ్డు పెట్టుకున్నాడు. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే రీజను, పంద్యాలకు సెంటర్ నంద్యాల. ఎక్కడైనా సరే కడప జిల్లా వాళ్ళకు 6 పళ్ళు దూరమే, కేటగిరీ దూరమే. ఓల్డ్ కేటగిరీ సీనియర్ మాటికి వాళ్ళకి దగ్గర. మనకు 6 పళ్ళు అంటే కర్నూలు జిల్లాను మించిన వాళ్ళు 6 పళ్ళలో ఎవరు పెట్టారు. మాకు ఇది దగ్గర అవుతుంది. కేటగిరీ కూడా అట్లే. ఇంకా సీనియర్ అంటావా, సీనియర్ ఎక్కడైనా కర్నూలు జరిగితే దగ్గర అవుతుంది, తెలంగాణ దగ్గర అవుతుంది, ఇక్కడ కడప దగ్గర అవుతుంది, అన్ని దగ్గర అవుతాయి. సెంటర్ నంద్యాల కాబట్టి అన్ని రకాలు బాగుంది. వాటర్ కూడా మంచి వాటర్. ఇక్కడ మేము ఫిల్టర్ నీళ్ళు తాపాలా, ఎద్దుల నావి ఫిల్టర్ నీళ్ళు తాగితేనే గుంజుతాయి అనేది ఉంటుంది. ఇప్పుడు మేము అవైతే ఏ రోజు ఎంకరేజ్ చేయలేదన్నా. ఏదన్నా మనకు నీళ్లు నచ్చకపోవడం వల్ల ఏదన్నా ఆ రోజు తెచ్చి తాపడే కానీ ఏ రోజు కూడా ఫిల్టర్ నీళ్ళు తాపరనే ఆలోచన కూడా చేయలే. ఫైనల్గా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. పోయిన సంవత్సరం పొడేలు పిల్ల అయితే లేదు మీ దగ్గర, ఈ సంవత్సరం మీరు తెచ్చారు.
ఎందుకు అది ఒక సెంటిమెంటా? అలా ఏం లేదు, ఎద్దులెమ్మడి ఉంటే బాగుంటుంది జనాలు. ఒక ఎద్దులే చూసే కాదు, పొట్టేలు చూస్తే అది ఒక తృప్తి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేటోళ్ళు అందరూ ఎద్దులు పెట్టాలనే ఉద్దేశంతోనే రారు. ఇప్పుడు జస్ట్ కూర్చుంటే టైంపాస్ కావాలా. ఇప్పుడు ఈ ఏరియాలో అందరు సెటిలర్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ వస్తుంటారు ఈవినింగ్ టైంలో. వాళ్ళు వచ్చినప్పుడు ఏ ఊరు ఏదనే తెలిసి అట్లా రైతులే కాబట్టి కలిసిపోతారు. దాంతో ఇంకా పెడదాంలే అనే ఉద్దేశంతో పెట్టినా. దానికి వేరే సపరేట్ రీజన్ ఏం లేదు. ఇంకా జిట్టి తగులుతా ఏం కూడా తగులుతా ఎలా నాకు తెలియదు, కానీ నేనైతే పెట్టదలుచుకుని పెట్టిన అంతే. సంతోషం. పెరిగిన తర్వాత ఇదివరకు బేరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు అంటే మీ ఊరు మీ బజారు వరకే తెలుసు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పలానా చోటకి వెళ్తే పలానా బేరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి అని వచ్చాడని కలిసే వాళ్ళు ఉంటారు. ఆ కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది అన్న. ఇప్పుడు మాటల్లో చెప్పలేదు అవన్నీ. ఇప్పుడు ఫ్యాన్స్ అనేది ఇప్పుడు నీ ఇంట్లో నీ ఎమ్మడి ఊటలే, నీ బంధువులు కాదు, నీ ఫ్రెండ్ కాదు, ఎక్కడో వాళ్ళు వచ్చి నీ ఫ్యాన్స్ అన్న అంటే ఎలా ఉంటుంది నీకు? ఏ రకంగా ఫ్యాన్స్ అయింటారు వాళ్ళు? ఒక బుల్స్ వల్లనే కదా, అది ఒక తృప్తి. ఇప్పుడు మనం సాధించినప్పుడే ఏదైనా కానీ అందులో ఫ్యాన్ బేస్ ముఖ్యమైనది. ఆ రకంగా నేను చాలా హ్యాపీ నా. ఇప్పుడు మేము ఎవరితో పోటీ కాదు. మేము ఆ రోజు సిటీలో ఎవరు రాస్తే వాళ్ళందరితో పోటీనే, కానీ నేను వాంటెడ్గా వాళ్ళతోనే పోటీ పడాలా అనేది ఉద్దేశం అయితే లేదు. 12 సంవత్సరాలు మనం స్టార్ట్ చేసినాం. వీడు పేరు నగేష్. నా దగ్గర 6 సంవత్సరాలు దాటిపోయింది, 7వ సంవత్సరం అనుకుంటా. 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. మనము 5 ఎద్దులు ఉండాలి, 4 ఎద్దులు ఉండని, 6 ఎద్దులు ఉండని. వానికి శ్రమ అనుకోడు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ నాన్న మా నాన్న కాడ చేస్తాడు పని, వీడు నా కాడ. అట్లా ఆ రకంగా కూడా కలిసి వచ్చింది మాకు. కానీ మంచి పిల్లోడున్నా. ఇంకా మనం ఏమన్నా కోపంలో తిట్టినా కూడా పట్టించుకోకుండా వానికి పని వాడు చేసుకుంటుంటాడు. అట్లా వీడు లేని ఇప్పుడు నేను యాన్నో తిరుగుతుంటా. నేను యాన్నో కార్లో వేసేసుకొని పనుకొని యాన్నో తిరుగుతూ ఉంటా. ఇప్పుడు ఈ ఎద్దుల కాడ కష్టపడేటోడు లేని నేను ఏం చేయలేను. బీరం బుల్స్ పేరు వచ్చిందంటే ఫస్ట్ వీడే. బీరం బుల్స్ అంటే నాది ఒకటి. మళ్ళీ బీరం అంటే కనుక చాలా మంది ఉన్నారు, మా అన్న అన్నాడు. కానీ బీరం బుల్స్ పేరు వచ్చిందంటే ఖచ్చితంగా ఫస్ట్ వరుసలో ఉండేది ఫస్ట్ వీడే. వీడు లేని ఏం చేయలేను నేను. ఇప్పుడు ఒక తమ్మునిలాగా మనం చూసుకుంటాం. కోపం వచ్చి తిడతాను, ప్రేమ వచ్చి పెడతాను, అట్లా అన్నీ చూసుకుంటాను. వానికి ఇబ్బంది లేకుండా చేర్చాను. వాళ్ళ అమ్మ నాయన కూడా నమ్మినారు నన్ను. ఎట్లా అంటే ముందు నుంచి వాళ్ళు మనకు ఉన్నారు కాబట్టి అట్లా అలవాటు అయిపోయింది. వేరే వాళ్ళ కాడ పెట్టాలనే వాళ్ళు తీసుకురాలనే వీడు పోడు, వాళ్ళు కూడా పెట్టరు. అది ఎప్పుడన్నా మీ దగ్గర నుంచి 4-5 రోజులు అతను బయటికి వెళ్తే మైండ్ సెట్ తర్వాత 4 రోజులకి మీకు ఫోన్ చేసి ఏమంటాడు? అట్లా ఏం జరగలే. అట్లా ఆ రోజు అయితే ఇప్పుడు వరకు రాలే. మనం ఏంటంటేనా ఇప్పుడు ఒకటి ఏదైనా కానీ ఇంట్లో ఒకటి దూరం అయితే ఏ రకమైన ఫీలింగ్ వచ్చేది. అప్పుడు ఎదురుగాడ వీడు వాని పని చేయలేదనుకో, వాడు లేడనుకో, మనకు ఆ కొరత అనేది కొన్ని రోజులు ఉంటుంది. అట్లయితే ఇప్పుడు రాలే మనకు. అన్ని రోజులు కూడా వాడు పెట్టుకోడుకుంటూ వాడు పెట్టుకునే 2 రోజులు పెట్టుకుంటాడు, వచ్చాడంతే. ఏదన్నా పెద్ద సమస్య వచ్చే కానీ అట్లా కూడా కానీ లేకుంటే ఖచ్చితంగా ఉంటాడు. ఎప్పుడన్నా సీసీ కెమెరా బిగించారు? అవునన్నా, బెంగళూరులో ఉండి చూసుకుంటారు అన్నా. ఏదన్నా చెప్తారా అతనికి ఏమన్నా పని లేక అతనే చేసుకుంటారా? మోస్ట్లీ నా 90 భాగాలు వాడే చేసుకుంటాడు. ఏదన్నా వానికి ఇప్పుడు ఎద్దులు 4 ఎద్దుల లోపల కొంచెం స్పేస్ కంజెస్టెడ్ ఎద్దులకు. తాళ్ళు కొంచెం లూజ్ ఇడిచే కనుక ఎద్దులు కొమ్ములు అనుకుంటాయి అనే ఉద్దేశం ఉంటే కనుక చెప్తా వానికి. వాడు కూడా సరి చేసుకుంటాడు. ఇంకా ఉలువలు దానికి ఏదన్నా పొరపాటు కాకుండా చెప్పుకుంటా, అంతకు మించి ఏంలే. సో మచ్ అన్న. మీరు పోయినసారి మాకు ఇచ్చారు ఇంటర్వ్యూ. ఈసారి కొన్ని పాయింట్లు మిస్ అయ్యాయని మీ దగ్గరికి రావడం జరిగింది. ఒక్క ఫోనే మీకు చేసింది. ఎమ్మటే రేపు రాజా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా అన్న ఇప్పుడు సర్వీస్ అంటే ఇప్పుడు మా స్వార్థంతో మేము చేసుకునేట్టుంది కొంచెం సర్వీస్, కానీ మీ సర్వీస్ అలా కాదు. మీరు ఎటువంటి స్వార్థం లేకుండా మీరు అసలైన ప్రేమికులు అంటే మీరు అనిపించారు ఒక్కోసారి నాకు. నేను నా ఎద్దులో లేకుంటే కనుక ఏదో రేర్ కేసులో పందాలు జున్నికి పోతా కానీ లేకుండా పోను నేను. ఇప్పుడు ఈ మధ్య సీనియర్ పందాలకు ఒక 2-3 పందాలకు జున్నికి పోయినా. ఎందుకంటే మన ఎద్దులు దించితే ఇప్పుడు సాల్తాయా లేదా అనే ఉద్దేశంతో పోయినా సున్నికి. అంతేగాని నా ఎద్దులు లేకుండా నేను బయటకు కూడా పోను. అలాంటిది మీరు ఎక్కడో ఎవరో లైవ్ కవరేజ్ అందజేయాలా అనే ఉద్దేశంతో మీరు అంత దూరం పోయి అంత శ్రమ కోర్చుకొని చేస్తున్నారు. అయినా కామెంట్లలో నెగిటివ్ కామెంట్లు పెడుతూనే ఉంటారు. దానిని కూడా పట్టించుకోకుండా మీరు ఉత్సాహంతో చేస్తున్నారు. అది ఒకటి నాకు బాగా నచ్చింది రాజా. మీరే కాకుండా ప్రతి ఒక్కరు లైవ్ తీసే వాళ్ళకు కూడా మంచి ప్లాన్ ఇది.
ఇదివరకు ఎద్దులు చూడాలంటే కారు వేసుకొని కానీ బస్సు ఎక్కి కానీ 2 రోజుల ముందు వెళ్ళి చూసుకొని అది ఎక్కడైనా పాల్గొందా లేదా అని చూసుకొచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వచ్చింది కాబట్టి ఎద్దుని చూడాలని అది పలానా ఛానల్లో ఉందని అనుకుంటారు. మీరుండబట్టే మేము కూడా ఉన్నామన్నా. రైతులకి మేము చేతులు ఎత్తి దండం పెట్టాలి. చిన్న రైతైనా పెద్ద రైతైనా మేము గౌరవిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఒకసారి మీ టీం సభ్యులను పరిచయం చేయన్న. పోయినసారి కృష్ణన్న ఉన్నాడు, ఈ సంవత్సరం లేడు, ఏమైంది అసలు? ఆయనకు ఈరోజు రావాలన్న బేట అని చెప్పినాము, బట్ ఆయనకు వేరే కమిట్మెంట్ ఉండి పోవాల్సి వచ్చింది అన్న. బేటాలు వస్తా అన్న, కంటిన్యూ వస్తున్నాడు ఆ టైంకి. ఖచ్చితంగా అన్న. మెయిన్గా సుధాకర్ అన్న, బుక్కాపురం ఇప్పుడు ఉంది. నాకు 4 ఏళ్ళ నుంచి తోలుతున్నాడు. ఈ ఇయర్ 5వ ఏడు. మంచి వ్యక్తి. ఏదైనా మనం ఆలోచన చేసి ఫస్ట్ సుధాకర్తోనే ఆలోచన చేసి మంచిగా చేయడ వాళ్ళకందరికి చెప్పారు. ఈ విధంగానే చెప్పేచ్చా. తర్వాత ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ శేఖర్ అన్న, ఈయన కూడా మనకు ఇది 3వ సంవత్సరం అవుతుంది. 2 ఏళ్ళు వచ్చినాడు, 2 ఏళ్ళు కంప్లీట్ అయింది, 3వ ఏడు. ఈయనది కూడా కొత్తపల్లె అంటే సుధాకర్ది, ఆయనది ఒక 2 కిలోమీటర్లు అంతే. ఇంకా వాళ్ళు మీకు తెలిసిన ఎంబాయి భాష ఫేమస్ కదా, ఆయన గొలుసు చైన్ వేయడంలో ఫేమస్ ఆయన. వాడు కార్తీక్ అని సంభవరము, ఇంకొకడు గనగాడని కొత్తూరే, మా ఊరు పిల్లోడే. రే గనా ఆ పిల్లోడన్నా. ఇంకా వీళ్ళు కమాల్ అని టంగుటూరు. ఈ మంచి గోవిందరెడ్డి అని మీ ఏరియా మంచి ఎద్దుల కాడ చూసుకోవడాన్ని మన నగేష్ మాదిరిగానే వీళ్ళ ముగ్గురు మొత్తం ఆ సెక్షను. వీళ్ళు మా బావడిది కిరణ్ అని టంగుటూరు అన్న ఫ్రెండ్. మా టీమే మాకు బలం ఖచ్చితంగా అదే. ఇప్పుడు నేను యాడ్నో ఉంటాను, బెంగళూరులో ఉంటాను, లేకుంటే ఈ మధ్య అయితే ఈడంటాను. లాస్ట్ ఇయర్ అయితే 6 పొలాలు నేను బొత్తిగా పందాల కాడికే రాకుండండి, మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. మనం ఏదన్నా వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి ఈ ఖర్చులకి ఇంత అని డబ్బులకి ఇచ్చేసి మొత్తం వాళ్ళు ఎత్తుకునే కాడి నుంచి మళ్ళీ దించే వరకు వాళ్ళ బాధ్యత తీసుకొని చేసినారు. అంటే అన్న, ఇప్పుడు మీరు పోయిన సంవత్సరం 6 పళ్ళ విభాగంలో లేరు. ఇప్పుడు అన్నయ్యలు తోలుతున్నప్పుడు పలానా పందెం కాడ ఒకవేళ లైవ్ లేకపోతే, ఒకవేళ లైవ్ ఉంటే మీరు ఖచ్చితంగా చూస్తారా? నాకు లైవ్ లేని రోజు నాకు వీడియో కాల్ ఫోన్ చేసి మరీ చూపించారన్న. కొంచెం ఇప్పుడు మనకు ఏం చేస్తాంలే అయిపోయినాక చెప్పొచ్చు కదా అనే ఉద్దేశం అయితే ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచన చేయలే. ఇప్పుడు మనం నమ్ముకునే కదా ఎద్దులు ఎత్తిచ్చినారు అనే భయం ఉంది కాబట్టి మేము ముందుకు రాగలుగుతున్నాం. ఇప్పుడు అందరూ చేర్చుంటారు, మేమైతే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లే, కానీ ఈ రకంగా చేసుకుంటేనే ముందుకు రాగలుగుతాం. ఒక టీం సభ్యులుగా, ఒక యజమానిగా, ఆ టీం సభ్యుల ద్వారా యజమానికి ఎలాంటి కాన్ఫిడెంట్ ఉంటే ఎద్దుల్ని చక్కగా పందెం ఆడగలరు? నా మెయిన్గా టీం అన్నప్పుడే ఒకరి మీద ఒకరి నమ్మకం ఉండాలి. ఇప్పుడు పగ్గాల మంచి కిష్టన్ అన్నాడు. ఇప్పుడు మేము ఎంత కిందండి ఆయనకు చెప్పినా ఆయన మైండ్ సెట్లో ఆయన ద్వారా మేము పోతేనే సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఆయన వదిలినప్పుడు మేము సహకరించకుంటే ఏం చేయగలుగుతాడు ఒకడు? అలానే మేము ఆయన లేకుండా మేము సపోర్ట్ చేయకుండా ఆయన అయినా ఏం చేయగలుగుతాడు? ప్రతి ఒక్కరూ చేసే పని చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. కలవన్నట్టు ఉండాలా. తోలడం అంటే అంత ఆషామాషి వారం కాదు. కలవన్నట్టు 20 నిమిషాలు కానీ 25 నిమిషాలు కానీ కలవన్నట్టు ఉంటేనే ఎద్దులు ముందుకు వచ్చాయి. ఎద్దుల మనసులు తెలుసుకొని తోలుకోవాలా. ఒక పాయింట్ అన్న, ఇప్పుడు కేటగిరీలో మీ 2 జాతులతో పాల్గొన్నప్పుడు ఏదన్నా కాంపిటీషన్ జాత వచ్చినప్పుడు కృష్ణ ఇలా తోలు మీ టీం సభ్యులను ఇలా ఉండండిరా అని ఎప్పుడన్నా చెప్పారు? అలా ఏం ఉండదన్నా. ఇప్పుడు కాంపిటీషన్ జతలు వచ్చినప్పుడు ఎద్దుల్ని బాగా ప్రెజర్ చేసి తోలుకోవాల్సిన పని వచ్చాది. అదే కాంపిటీషన్ తక్కువ ఉన్న పందాలలో ఎద్దుల్ని కొంచెం గ్యాపులు పెట్టుకొని ఎందుకు అవసరం లేదు కదా అన్నట్టు తోలుకోవాల్సి వచ్చాది. ఇప్పటికైతే ఈ ఇయర్ వరకు నేను చెప్పాను కదన్నా ముందే, ఈ ఇయర్ అయితే ప్రతి కాంపిటీషను ఖచ్చితంగా మెయిన్ జతలు వచ్చినాయి. వాళ్ళతో పోటీ పడాల్సి వచ్చింది కాబట్టి మనం కూడా ఎద్దులు తోలాల్సి వచ్చింది. ఈ సంవత్సరం మీరు తోలారు, మళ్ళీ ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా మీకు ఇంట్లో గెత్తుంది కేటగిరీది, ఇంకా కాంపిటీషన్ జతలు ఉన్నాయి. ప్లానింగ్ ఎలా ఉంటుంది? దానికి సరైన దాన్ని అన్న ఇప్పుడు మనం కొనేది అనే విషయం అయితే ఇప్పుడే చెప్పలేను నేను. ఎట్లంటే మెయిన్గా వీటి మీదనే ఫోకస్ చేస్తున్నా. ఏదన్నా నాకు నా పరిధి వరకు నా రేటు నేను పెట్టగలుగుతాను, నాకైతే సరిపోతుంది అగ్నికి అనేది దొరికితే కనుక తీసుకుంటాను, లేదంటే సరిపోతే దాన్ని అమ్మేస్తాను.
ఏంటంటే అగ్ని అనేది దీనిలాగా సరేలే చూసుకుందాంలే అనదు, దాని కొద్దీ అది పోతానే ఉంటుంది. అది దానికి తగిన ఎద్దు పడితేనే తీసుకోవాలా, అన్ని ఎద్దులు దాని కింద సెట్ కావు. ఒక ధర్మా ఒకటి సెట్ అయింది, ఆ రకమైన ఎద్దు ఓర్పు కలిగిన ఎద్దు అయితే బాగుంటుంది. ఓకే, ఫైనల్గా ఒక మాట, బేరం బుల్స్ అనే కంపెనీకి ఫ్యాన్ పేజీ అయితే ఉంది. బయటికి వెళ్ళిన తర్వాత అయినా సరే ఏదైనా, ఇప్పుడు ఈ సంవత్సరం 2 జతలు ఉన్నాయి, కేటగిరీ ఒక జత, మొత్తం 3 జతలు ఉన్నాయి. ఈ 3 జతలతోటి ఇంకా అభిమానులు అయితే పెరుగుతారు. అభిమానులకి ఏమన్నా మీరు ఒక్క మాటలో 1 నిమిషం ఏమైనా చెప్పగలుగుతారా? అభిమానులు ఉండడం అయితే నాకు దేవుడిచ్చిన వరం లాంటిది. అభిమానం లేనిది మనం ఏం చేయలేము. ఇప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు మనం కరెక్ట్ చేసినా, మనం సాధించినప్పుడు తోడుంటారు, ఫెయిల్ అయినప్పుడు కూడా తోడుంటారు. వాళ్ళని అయితే మనం ఏ రోజు కూడా నెత్తికెక్కోము. వాళ్ళు ఉన్నారనే గర్వం అయితే మనకు నెత్తికెక్కదు. మన పని మనం సవ్యంగా చేసుకుంటే వాళ్ళు ఉండడం ఇంకా పెరుగుతారనే కానీ తగ్గుతారనే నమ్మకం అయితే లేదు. థ్యాంక్ యూ అండి. ఒక మాట నా తరపున మీ టీం సభ్యులందరికీ మంచి విజయాలతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ.